అభి ఇంకా చాలా చేసింది. లలిత వదిన గురించి నాకు, నా గురించి లలిత వదినకి బ్యాడ్ గా చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూసింది. అంతెందుకు, రాజీవ్ అన్నయ్య బిజినెస్ చేస్తుంటే మీ ఆయనతో కూడా వేరుగా బిజినెస్ ఏర్పాటు చేయించుకొని నా దగ్గరకొచ్చి చెప్పింది. చూసారా అత్తయ్య, మీరేమో తను కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది అనుకున్నారు, కానీ తనేమో కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసింది. చాలా పెద్ద మాయలాడి. అత్తయ్య గారు, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. ఇంకా బుకాయించాలని చూడకభి. నీ నిజ స్వరూపమేంటో పెద్దమ్మకి మొత్తం తెలిసిపోయింది. ఇంక నీ అబద్ధాలు, మోసాలు చెల్లవు. ఐరేంద్రి, తను తప్పులు చేసిందో ఒప్పులు చేసిందో, ముందైతే తను ఇంటి కోడలు. తనను అలా నిలబెట్టి దోషిలా ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదమ్మా. పెద్దనాన్న, మీరీ కుటుంబం పరువు కోసమే ఆలోచిస్తున్నారు కానీ రాహుల్ గురించి ఆలోచించరెందుకు? తనెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో కొంచెమైనా అర్థం చేసుకోండి. అభిని ఇంకా ఈ ఇంట్లోకి అలౌ చేయటం కరెక్ట్ కాదు. ఐరేంద్రి, ఈ ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది వేద. మీరెవ్వరూ మాట్లాడకండి. వేద, ఒకసారి నీ మనసుతో ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏం లేదండి. తన వినయ విధేయతలు, కలుపుగోలుతనం చూసి నా తర్వాత కుటుంబాన్ని ఐకమత్యంగా కాపాడే విలువలు తనకున్నాయని నమ్మాను. కాని తన ఇంట్లో ఇన్ని రాజకీయాలు చేసింది. పైగా నాకు మాట ఇచ్చి వ్రతం చెడగొట్టుకుంది. అప్పుడే తన ఇంటి కోడలుగా ఉండే అర్హత కోల్పోయింది. వెళ్ళిపోమనండి. అత్తయ్య గారు, నాకు ఇంత పెద్ద శిక్ష విధించకండి. నన్నలా పిలవకు. వెళ్ళిపో. వేద, పెద్దమ్మా, వేద, రాహుల్, అమ్మను లోపలికి తీసుకెళ్దాం పద. నీ వల్లే అత్తయ్యకి ఇలా జరిగింది. నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి. వెళ్ళిపో. అత్తయ్య, అత్తయ్య లేదు, గిత్తయ్య లేదు. ఇక్కడితో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నేను అత్తయ్య గారితో మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా చూస్తావేంటి ఐరేంద్రి? పద, గెంటేద్దాం. అత్తయ్య, అత్తయ్య గారు